యేసు ప్రభు చెప్పిన మాట చొప్పున మనం కానీ అడుగులు వేయటం మొదలు పెడితే కొంచెం చూసే వాళ్ళకి అవి పిచ్చితనంగా ఉండొచ్చు, చేసే నీకు కూడా కొంచెం ఆశ్చర్యం కలగవచ్చు. ఇదేంది ప్రభు నా చేత ఇట్లాంటి పనులు చేపిస్తున్నాడని నీకు అనిపించవచ్చు. కానీ ఆయన నీకు చెప్పాడా? అది రూఢియేనా? అట్లయితే చెయ్యి. అవి పిచ్చి పనుల్లాగా అనిపించినా చెయ్యి. కొడుకుని తీసుకొచ్చి మొరియా దేశమందు ఉన్న పర్వతం మీద బలిగా అర్పించంటే అది చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుంది? కానీ విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తి గనక అబ్రహాం ఆ పని చేసి ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానానికి తండ్రి అయ్యాడు. ఈ సంగతి ఎవరికైనా చెప్పాడు అనుకో, మా అబ్బాయిని బలియమంటాడు దేవుడు అన్నాడు అనుకో, అందరూ అబ్రహాంకి వెళ్ళి ఎట్ట చూస్తారు? విశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు మనం చేసే పనులు చూసే వాళ్ళకి ఆశ్చర్యంగానో హాస్యాస్పదంగానో అనిపించవచ్చు, చేసే మనకు కూడా పిచ్చి పనులాగా అనిపించవచ్చు. అయినా లక్ష్య పెట్టొద్దు. చెప్పింది దేవుడు. 2006వ సంవత్సరంలో నా పరిచర్యకు నువ్వు రావాలని దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను రావటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే భయం. రెండవది, నాకంత సీన్ లేదని నా ఫీలింగ్. సేవ చేయాలి, ఒక సేవకుడు సేవ చేయాలంటే వానికి చాలా క్యారెక్టర్ కావాలి, సాక్ష్యాన్ని నిలుపుకోవాలి, మంచి భక్తి సాధకుడై ఉండాలి, ఎదుటి వాళ్ళకి మంచి మాదిరిని ఇచ్చేవాడై ఉండాలి. అంతేకాదు సత్యమును సంపూర్ణంగా వాళ్ళకు గ్రహింపు కలిగించి వాళ్ళని సిద్ధపరిచి యేసు ప్రభు రెండవ రాకడలో ఎత్తబడే విధంగా వాళ్ళని ఆయత్తపరచాలి దైవజనుడు. పెద్ద రిస్క్ అది. ఒక కుటుంబంలో ఉన్న నలుగురే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. అట్లాంటిది 10 తలల్ని 15, 20, 30, 50, 100 తలల్ని సమకూర్చి ఒక కుటుంబంలాగా కట్టి నడపాలంటే తల ప్రాణం తోక్కొచ్చిద్దని నాకు తెలుసు. ముఖ్యంగా అంత సాక్ష్యం నిలుపుకోగలనా నేను, నా వల్ల ఇద్దా ఒక భయం. రెండవది, తట్టెడు అప్పుల్లో ఉన్నాను నేను. ఇన్ని అప్పుల్లో ఉండి సేవ అంటే చూసేవాడు నవ్వుతాడు, బతకలేక బడిపంతులను ఇట్లా తయారయ్యాడు ఈడని. మూడవది, సేవకుడు అనేవాడికి విమర్శలు ఎక్కువ. నన్ను ఎవడన్నా విమర్శిస్తే అస్సలు నచ్చదు నాకు. నేను ఒక మాట అన్నో, ఒకడు ఎవడన్నా నన్ను మాట అంటే గిలగిల దన్నుకు సత్తాను నేను. అంత సెన్సిటివ్ నేను. మాట పడటం ఇష్టం ఉండదు నాకు. అందులో సేవకు వస్తే విశ్వాసులు తెచ్చే కానుక డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఎవరో ఇచ్చేదాన్ని ఎదురు చూడాల్సి ఉంటుంది. నాకు ఇష్టం లేదు. మనం కష్టపడాలి, సంపాదించాలి, తినాలి, మనం నలుగురికి పెట్టాలి, అంతేగాని ఎవడో ఇచ్చేదాన్ని మనం ఎదురు చూడటం ఏంటి అని ఫీలింగ్. తర్వాత సేవకులకు వచ్చే విమర్శలు నాకు ముందే తెలుసు. చక్కగా తెల్లటి బట్టలు వేసుకొని తిరుగుతున్నారు అనుకో, వాళ్ళకి ఏమండే వండని కూడు వడకని గుడ్డ అని వాళ్ళకి ఏముందండి, ఆదివారం ఒకరోజు ప్రసంగం చేస్తే 6 రోజులు సరిపోయినంత సమృద్ధి. టిప్పుటాపుగా తిరగ ఎట్ట తిరుగుతారు ఏందంటారు. తెల్ల బట్టలు వేసుకున్న వేషం వేస్తారంటారు. కలర్ బట్టలు వేసుకొని తిరిగారు అనుకో, పాస్టర్కే లోకాశలు చావలేదు, మనల్ని ఏమో లోకాశలు వద్దని చెబుతుంటాడు, మరి ఆయన ఎందుకు కలర్ వేస్తున్నాడు అంటారు. అందుకని కొంతమంది సేవకులు బ్లాక్ అండ్ వైట్ వేసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1.5 గంట ప్రసంగం చేశాడనుకో, గాలి తోలేనట్టనే ఆ ప్రసంగం ఎప్పుడైపోయిందో కూడా అర్థం కాదు. ఆ తోలే గాలి ఆగదు, ఈ ప్రసంగం ఆగదు అంటారు. 1/2 గంటలో ప్రసంగం ఆపేశాడు అనుకో, ఏందమ్మా అయిపోయిందా, మరి ఆయనకు వచ్చింది అంతే అంటారు. 1.5 గంట చెబితే ఒక మాట, 1/2 గంట చెబితే ఇంకొక మాట. సైకిలో కాలు నడకనో తిరుగుతున్నాడు అనుకో, పాస్టర్ గారు పాపం బ్యాగ్ సంఖలో పెట్టుకొని. ఇవన్నీ సేవకు రాకముందే తెలుసు నాకు. ఎక్కడెక్కడ వాళ్ళని దేవుడు దీవిస్తున్నాడు, ఆయన సంఘానికి వచ్చే విశ్వాసాన్ని కూడా దీవిస్తున్నాడు. పాస్టర్ ఏంది ఎప్పుడు దరిద్రంతో ఉంటాడు ఏంది అంట. ఏమండి, ఇంకొక ఉంటుంది, మంచోడైతే ఎందుకు దీవించలే, మంచోడైతే ఎందుకు దీవించడు, ఇట్లా దీవించబడట్లేదంటే ఏదో తేడాలు ఉంటాయి మనకు తెలియని ఉంటాయి అంట. దేవుడు ఆశీర్వదించి ఆ కారు, ఆ బైకో ఏదో కాస్త జల్సాగా తిరుగుతున్నాడు అనుకో, వీళ్ళకి పైనుంచి వస్తాయే, మన ఫోటో వీళ్ళు చూపించుకొని పైనుంచి తెచ్చుకుంటారు.
ఒరే నాయన, కాలినడకని తిరిగితేనేమో ఆడు మంచోడు కాదు, అందుకే దరిద్రం వెంటాడుతుందంటే, కారులో తిరిగితేనేమో వీళ్ళకి పైనుంచి వస్తాయి, ఎక్కడి నుంచో వస్తాయి అని చెప్పి చెబుతుండ్రు. ప్రభునందు సంతోషించండి, మరలా చెప్పుదున్న సంతోషించండి అని వాక్యంలో ఉంది కదా అని దైవజనుడు ఉన్నా లేకపోయినా, తిన్నా తినపోయినా నవ్వుతా సంతోషంగా తిరుగుతాడు. వీళ్ళు అంటారు, పాస్టర్ గారికి ఏంది సిలువ భారం ఉండదు, ఎప్పుడు ఇకిలించుకుంటూ తిరుగుతాడు ఏందంటారు. ఎప్పుడు ఇకిలించుకుంటూ తిరుగుతాడు ఏంది, భారం ఉండదు పోవడం అంటారు. ఇట్లా అన్నారు కదా అని ఎప్పుడు విషన్న వదనంతో విషాదభరితమైన ముఖం పెట్టుకొని దీనంగా తిరుగుతున్నాడు అనుకో, అమ్మాయి పాస్టర్ గారు మాకు ఎప్పుడు పుట్టిడు ఏడుపు ఉంటుంది. అసలు పాస్టర్ అనేవాడు ఎంత సంతోషంగా ఉండాలి, ఏంది ఆ ముఖం ఏంది ఆ ఏడు. నేను రానమ్మా అట్టంటో నా నెత్తిని చేయబెట్టిన దరిద్రమే అంటే. అరే నవ్వితేనేమో ఇకిలిస్తున్నాడు అంటివి, ఏడుతేనేమో ఏడుపు కొట్టోడు అంటివి. ఏం చేయాలి? ఇక నవ్వుతా ఏడుతా నవ్వుతూ ఉండాలా? మామూలు బాధలు కాదు కదా. అందుకని ఇవన్నీ నాకు ముందే తెలుసు. అందుకే సేవ చేయడానికి రారా అని దేవుడు పిలుస్తుంటే ఒక పట్టాను లొంగల మొరాయించా. కొన్ని నెలలు తప్పించుకొని తిరిగా. కానీ నా దేవుడు ఆయన స్టైల్లో ఆయన వచ్చాడు. మనకి సమాధానంగా సావధానంగా చెప్తే విననప్పుడు ఆయనది ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్లో వస్తాడు. అప్పుడు తిరిగి దిమ్మ తిరిగి అప్పుడు వస్తాం బొమ్మ కనపడి లైన్లోకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా నాకు కూడా కనపడింది. వచ్చా, వచ్చిన తర్వాత సేవకని పిలిచావు, నా పరిస్థితి ఎలా ఉంది, నా బాధలు ఎలా ఉన్నాయి, నా సమస్యలు ఎలా ఉన్నాయి, నేను బలహీనుణ్ణి, చెంచలుణ్ణి, అస్థిరుణ్ణి, స్థిరం లేనుణ్ణి, అసలు నేను ఎదుటోళ్ళకి మాదిరేంది ప్రభువా, నాకే నిలకడ ఉండదు. అయితే నేను ఎదుటోళ్ళకి మాదిరేంది తండ్రి, నా వల్ల ఎక్కడైద్ది? ఆయన అంటాడు, పిలిచిన నేను నిన్ను బలపరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను వాడుకుంటాను, నా మాట చొప్పున చెయ్యి అన్నాడు. ఇప్పుడు సేవలోనికి వచ్చిన తర్వాత ఎన్నో అనుభవాలు గుండా ఈ మజిలీకి వచ్చాను, ప్రయాణం చేశాను. ఒకవేళ నేను ముందు చెప్పిన వాటికి భయపడి దేవుని చిత్తానికి విధేయత చూపకపోయినట్టయితే నా లైఫ్లో నేను చాలా బెస్ట్ కోల్పోయేవాడిని. నిజంగా నిజంగా నిజంగా. అందుకే ఆయన ఎప్పుడు చెప్పినా, ఏది చెప్పినా అది నీకు పిచ్చితనంగా అనిపించవచ్చు, హాస్యాస్పదంగా అనిపించవచ్చు, వెర్రితనంగా అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నిన్ను పిలిచిన వాడు జ్ఞానమునకు మితి లేనివాడు. ఆయన దగ్గర ఒకవేళ పిచ్చి ఉందని నీకు అనిపిస్తే, వెర్రి ఉందని నీకు అనిపిస్తే, ఆ వెర్రి ఆ పిచ్చి కూడా నీ జ్ఞానమునకు మించిన జ్ఞానము గలదని గుర్తుపెట్టుకో. ఆయన ఎప్పుడు పనికిమాలిన పనులు చెప్పేవాడు కాదు. చెప్పింది వింటే ధన్యుడివి, ధన్యురాలివి. ఒకనాటికి ఆ ఫలితాన్ని ఖచ్చితంగా నువ్వు చూస్తావు, లేకపోతే ఇబ్బంది పడతావు. నా లైఫ్లో ఇప్పుడు నేను ఇది చూస్తున్న ఇదంతా కూడా ఇక్కడే కాదు, ప్రతి ఆదివారం. ఇప్పుడు నాకు ఇదేం కొత్తగా లేదు, నాకేం వింతగా కూడా లేదు. ఎందుకో తెలుసా? ఎవ్రీ సండే 2 times నేను ఇదే అనుభవంలో ఉన్నాను. నేను దేవుని కృపలో ప్రతి ఆదివారం 2 సార్లు నేను ఈ అనుభవం నాకు ఎరుగుతున్నాను. నాకు అందుకే ఏం కొత్తగా అనిపించలే, చాలా సహజంగా ఉంది నాకు. నా ప్రభువుకే మహిమ. ఇలాంటి అనుభవాన్ని, ఇలాంటి కృపని ఆయన మాట తిరస్కరించి నేను కక్కుర్తిపడి నా జానడు పొట్ట కోసం తీసుకొని పక్కకి వెళ్ళినట్లయితే ఈ కృపంతా పోగొట్టుకునేవాడిని. పెను తుఫాన్లు ఎదురైనాయి, ఇప్పుడు కూడా ఎదురవుతున్నాయి. ఇందాక వాడు చేతి కట్టుకొని నిలబడ్డాడు, ఒకడు చూసారా? ఈ మీటింగ్ పనులు జరుగుతున్నప్పుడు స్కూటీ వేసుకొని వస్తా ఆ టర్నింగ్లో పడ్డాడు. ఈ రైట్ కాలర్ బోన్ అంటారు కదా, షోల్డర్ బోన్, అది ఫ్రాక్చర్ అయింది. స్టీల్ ప్లేట్ వేశారు వాడికి. సాల్మన్ అన్న కుమారుడు, వాడు ఇద్దరు పడ్డారు. అసలు ఏమైందో చెప్పట్లా, ఫోన్ చేసి. టెన్షన్ నాకు. వెళ్ళి మోకాళ్ళు వేసా, చెట్టు కింద మోకాళ్ళు వేసా. తర్వాత ఈ బోన్ ఇరిగింది, వాడు ప్రశాంతంగా నేను బాగానే ఉన్నాడని సమాచారం వచ్చింది. నేను మోకాళ్ళ మీద నుంచి లేవకముందే వాడిని ఇక్కడ తీసుకొచ్చారు. లేకపోతే నేను ఏ సీన్ చూడాల్సి వచ్చేదో అని టెన్షన్ పడ్డాను నేను. ఎవరికైనా కన్న తండ్రి అన్నప్పుడు మమత ఉంటుంది కదండి.
ఆ మమతను బట్టి పితృవాత్సల్యం అంటారు కదా, కొంచెం టెన్షన్ బాగా ఫేస్ చేశా. ఈ పనికి తగ్గ శోధన, దేనికి తగ్గ శోధన దానికి ఉంటుంది, ఎంత చెట్టుకి అంత గాలి అని. కానీ గుర్తుపెట్టుకో, దైవ చిత్తములో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు అన్నీ అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎప్పటికప్పుడు విశ్వాసం మీద ఆధారపడతా నువ్వు నడుస్తూ ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, అంతిమ విజయం నీదే. ప్రైజ్ ద లార్డ్. అంతిమ విజయం నీదే. గెలుస్తావు నువ్వు అంతే. ఎందుకంటే నువ్వు దైవ చిత్తంలో నిలిచున్నావు. నువ్వు అది నీ ప్లస్ ఏంటంటే, నీకు పిచ్చితనంగా అనిపించినా సరే దైవ చిత్తం చేయాలని ఫిక్స్ అయ్యావు. అర్థం పర్థం లేని పనులు అనిపించినా సరే అవి చేయడానికి ఇష్టపడ్డావు. ప్రార్థన సేవ చేయి అని దేవుడు నీకు అవకాశం ఇస్తే నువ్వు రోజు ప్రార్థన సేవ చేస్తూ ఉంటావు. నీకే అర్థం కాదు, ఏందో ఇది ఒక సేవ అని నేను చేస్తున్నాను, రోజు మొత్తుకుంటున్నాను, అసలు ఆయన దగ్గరకు పోతున్నాయో లేదో, ఏం జరుగుతుందో ఏమో. నీకు తెలుసా దేవుని దగ్గరికి చేరిందో లేదో, నా సేవకి ప్రతిఫలం ఉందో లేదో, జవాబు ఉందో లేదో అని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు ప్రతిరోజు చేసే విజ్ఞాపనలన్నీ ఆయన దగ్గరికి చేరుతున్నాయి. దేవుడు చెప్పాడు, నువ్వు చేస్తున్నావు. నీతో మాట్లాడాడు, నువ్వు చేస్తున్నావు. ఖచ్చితంగా 100% దానికి రిజల్ట్ ఉంది. నీకు తెలీదు, నువ్వెక్కడో 4 గోళ్ల మధ్య మోకాళ్ళు నువ్వు చేస్తున్న ప్రార్థన మొర్ర దేవుని చిత్తమని నువ్వు ఎరిగి చేస్తున్నావు కదా. అది చాలామంది జీవితాలను కాపాడుతుంది, చాలామంది దైవజనుల్ని కాపాడుతుంది, చాలామంది విశ్వాసుల్ని కాపాడుతుంది, చాలామంది అన్యజనుల్ని రక్షణలోనికి రావడానికి దేవుడు నీ ప్రార్థనను వాడుకుంటున్నాడని గుర్తుపెట్టుకో. నీ ప్రార్థనను ఆయన వింటున్నాడని గుర్తుపెట్టుకో. అది ఎప్పుడు వేస్ట్గా. కొంతమందికి ఈ దేవుని కార్యక్రమాలు చేసేటప్పుడు ఇలాంటి నిరాశ నిస్పృహలు వస్తాయి. అది ఏదైనా పెను తుఫాన్లతో కూడిందైనా నువ్వు చేస్తుంది దైవ చిత్తం అన్నప్పుడు ఇక దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీళ్లు నింపండి అంటే నింపారు, పిచ్చితనం కాదు. ద్రాక్ష రసం పోయాల్సింది, దానిలో నీళ్ళు నింపడం పిచ్చితనం. ఆ నీళ్ళే తీసుకెళ్ళి ఇవ్వండి అంటాం, వెరితనం కాదు. సార్ నీళ్ళు ఇవ్వకూడదండి, ద్రాక్ష రసం ఇవ్వాలంటే అన్నట్టు చెప్పలా, తీసుకెళ్ళారు, ఇచ్చారు. వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు నీళ్ళే, ప్రధాని చేతిలోకి వెళ్ళినప్పుడు అవి ద్రాక్షరసం అయిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషం, అద్భుతం జరిగింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇదంతా మీరు వినని కథ కాదు. ఆయన వచ్చాడు, వాళ్ళు ఆయన పెళ్ళికి పిలిచారు, ఆయన నీళ్ళు నింపమన్నాడు, నింపారు, తీసుకెళ్ళారు, ఇచ్చారు, ఆయన తాగాడు, బాగా మెచ్చుకున్నాడు, ఘనపరిచాడు. ఎందుకు ప్రధాని, ఆహా ఇప్పటి వరకు మంచి ద్రాక్షరసం నా కోసం ఉంచావు, గ్రేట్ అని మెచ్చుకున్నాడు. ఇవన్నీ మనం విన్న కథలే. నా పాయింట్ ఏంటంటే, ఇందులో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు తాగేశారు. ఒకసారి తాగారు, 2 సార్లు తాగారో తెలియదు, 6 రాతి బాన్లు ఖాళీ చేశారు. వాళ్ళ కడుపుల నిండా తాగేశారు. యేసు ప్రభు అద్భుతం చేస్తే 1 లీటరు పాత్ర తీసుకొని, బాయ్ నీళ్లు తీసుకురాని ఇటు, ఆ పాత్ర నిండా నీళ్లు తీసుకొని అలా కృతజ్ఞతలు చెల్లించి ఇది తీసుకెళ్ళి వానికి ఏంటంటే 1 లీటర్ తాగుతాడు విందు ప్రధాని. లేదా చుట్టుపక్కన ఎవరైనా 4-5 ఇందాక వచ్చినట్టు వస్తే, 10 మంది వస్తే ఆ 10 మందికి తలా 1 గ్లాసు, 2 లీటర్లు 3 లీటర్లు, ఒక మహా అయితే 5 లీటర్లు చేయొచ్చు, లేకపోతే 10 లీటర్లు చేయొచ్చు. అద్భుతం. కానీ అక్కడ ప్రభు ఏం చేశాడో తెలుసా? వాళ్ళు మొత్తం పెళ్ళికి 6 రాతి బాణాల నిండా ద్రాక్షరసం సమకూర్చుకుంటే అదంతా అయిపోతే, వాళ్ళు కాగొట్టుకున్నదంతా మళ్ళా వచ్చేటట్టు చేశాడు ఆయన. అంటే ఇప్పుడు 1 లీటరు 2 లీటర్లతో పని జరిగిపోయింది. కానీ యేసు ప్రభు చేసిన కార్యం ఏంటంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచి నన్ను ఆహ్వానించారు గనుక, నేను నా శిష్యులు ఇక్కడ ఉండాలని మీరు ఆశించారు గనుక, ముఖ్యంగా నేను ఉండాలని కోరుకున్నారు గనుక, ఇదిగో నన్ను పిలిచిన మీకు
మీరు పోగొట్టుకున్నదంతా తిరిగి నేను దయచేస్తాను. మీరు కోల్పోయిందంతా నేను దయచేస్తాను. అంతా ఎందుకు ప్రభు అంటే ఏమైనా చేసుకో, అవసరమైతే మళ్ళా మొత్తానికి రిటర్న్ పంచు, తాగినోడికి మళ్ళా పోయి నేను రెండంతలుగా మేలు కలుగజేస్తాను, నేను రెండంతలు కలుగజేస్తాను అన్నాడు ఆయన. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. అక్కడ ఆలోచన కలిగింది, మళ్ళా రాతి బాణలు ఎందుకు, అనవసరం. అంటే ఆయన చేసే కార్యం అట్లా ఉంటుందండి. ఆయన మాట వింటే, ఆయన మాట చొప్పున చేస్తే, ఆయన్ని మన బ్రతుకుల్లోకి ఆహ్వానిస్తే, ఆయనకు విధేయత చూపడానికి మనం ఫిక్స్ అయిపోతే, ఆయన ఇస్తున్న మాట ఏమిటో తెలుసా? కోల్పోయింది అనుకున్నది ఏదైనా సరే నీకు రెండంతలుగా తిరిగి లభించింది. కొడితే గట్టి కొట్టు, లేక సర్దుకు, అదే పెద్ద ఇబ్బంది ఏం కాదు. అది ఇక్కడ ఈ కార్యం ద్వారా మనకు అర్థమవుతుంది. రెండంతలుగా దొరికింది. ఒకంత ఒక రౌండ్ పంచారు, ఇప్పుడు మళ్ళా ఫుల్ అయినాయి. ఇప్పుడు ఏమంటారు ఇక పెళ్ళికి వచ్చిన వాళ్ళు? మళ్ళా తల ఒక గ్లాసు వస్తుందని ఒక ద్రాక్ష రసం. అబ్బో, నువ్వు మామూలు సౌండ్ కాదే, అసలు ఇప్పుడు మళ్ళా ద్రాక్ష రసం పంచుతున్నావు, నువ్వు సామాన్యం కాదే అని ఇక ఎన్ని రకాలుగా భజన చేస్తారో మీరే ఊహించండి. అంతసేటు తర్జన భర్జన పడి తొక్కిసలాడిన వాళ్ళ అనుభవం ఒక చిన్న చర్యతో ఘనతగా మారిపోయింది. లేకపోతే ఆ రోజు గొప్ప అవమానం జరగాలి వాళ్ళకి, కానీ గొప్ప ఘనతగా అక్కడ కారణమైంది. ఏంటదంటే యేసు రాక.